గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్లోని ఫార్ములా డిస్కషన్ చేస్తున్నాం. ఈ ఫార్ములాలు మనకి ఎంసెట్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఫార్ములా ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దీన్ని లోవర్ ఇంటర్వెల్, దీన్ని అప్పర్ ఇంటర్వెల్ అంటారు. ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఫార్ములా. సెకండ్ ఫార్ములా ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ టీ డిటి, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఐ డివై. అంటే ఒకసారి మీరు చూసుకుంటే వీటి తాలూకు ఇంటర్వెల్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే డిఎక్స్ ఉంది, ఎఫ్ ఆఫ్ టీ ఉంటే డిటి ఉంది, ఎఫ్ ఆఫ్ ఐ ఉంటే డివై ఉంది. థర్డ్ ఫార్ములా ఇంటిగ్రల్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అబ్జర్వ్ చేస్తే లోవర్ ఇంటర్వెల్ అప్పర్ ఇంటర్వెల్ కానీ సేమ్ అయిపోతే ఆన్సర్ 0. ఫోర్త్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ బి టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ ఇంటర్వెల్స్ కానీ ఇంటర్చేంజ్ అయిపోతే ఇక్కడ మైనస్ వస్తుంది. ఫిఫ్త్ ఫార్ములా ఇఫ్ ఏ లెస్ దాన్ సి లెస్ దాన్ బి, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ సి టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వేర్ సి బిలాంగ్స్ టు ఆర్. అంటే ఇక్కడ నువ్వు సి అనే వాల్యూ ఏకి బికి మధ్యలో తీసుకుంటే ఇక్కడ సి ఇస్ ద అప్పర్ ఇంటర్వెల్, ఇక్కడ సి ఇస్ ద లోవర్ ఇంటర్వెల్. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు c1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, c1 c2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, సో ఆన్ cn ఇంటిగ్రల్ cn బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సెవెంత్ ఫార్ములా ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ మైనస్ ఏ ప్లస్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ రెండు కండిషన్స్ ఉన్నాయి. ఎఫ్ కానీ ఈవెన్ అయిపోతే 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఈ ఫార్ములా అనేది ఈ ఫార్ములాగా మారిపోతుంది. ఎఫ్ అనేది కానీ ఆడ్ అయిపోతే ఆన్సర్ 0. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఏ బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్. 2 ఇంటూ 0 టు ఏ బై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ 0 అయింది, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఆడ్, ఇది ఈవెన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ బై 2 వచ్చాడు. ఓకే, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై 2 ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు ఏ టు బి అని చదువుతున్నాం చూడండి. ఇంటిగ్రల్ ఏ టు బి, ఏ ఇస్ ద లోవర్ ఇంటర్వెల్, బి ఇస్ ద అప్పర్ ఇంటర్వెల్. నెక్స్ట్ లిబ్నిట్జ్ రూల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఇంటిగ్రల్ ఫై ఎక్స్ ఎఫ్ ఆఫ్ టీ డిటి, ఎఫ్ ఆఫ్ సై ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ సై ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఫై ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఫై ఎక్స్. ఫై ఎక్స్ కామా సై ఎక్స్ ఆర్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. రిడక్షన్ ఫార్ములా ఐఎన్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై బై 2 సైన్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై బై 2 కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఈ రెండుకి ఒకే ఫార్ములా అండి. ఓకే, ఐఎన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 బై ఎన్ ఐఎన్ మైనస్ 2. ఇచ్చిన ఫంక్షన్ సపోజ్ ఇంటిగ్రల్ సైన్ పవర్ 6x ఇచ్చాడు అనుకోండి, ఇది ఈవెన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములా వాడాలి ఈవెన్ అయితే. ఐఎన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 బై ఎన్ ఎన్ మైనస్ 3 బై ఎన్ మైనస్ 2 సో ఆన్ 1 బై 2 పై బై 2. ఇచ్చింది ఆడ్ ఫంక్షన్ అనుకోండి, అంటే సైన్ క్యూబ్ ఎక్స్ ఇచ్చాడు 3, దేర్ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అయిపోతే ఎన్ మైనస్ 1 బై ఎన్ ఎన్ మైనస్ 3 బై ఎన్ మైనస్ 2 సో ఆన్ 2 బై 3. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఈవెన్ అయిపోతే చివరిన పై బై 2 1 బై 2 ఇంటూ పై బై 2 వస్తుంది, ఆడ్ అయితే 2 బై 3 వస్తుంది. ఓకే, ఇందులో రిపీటెడ్ వాల్యూ అది వాడకూడదు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఐఎన్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు పై బై 4 tan పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ వేర్ ఎన్ గ్రేటర్ దెన్ 1 దెన్ ఐఎన్ ప్లస్ ఐఎన్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎన్ మైనస్ 2. హెన్స్ ఐఎన్ ఇజ్ ఈక్వల్ టు 1 బై ఎన్ మైనస్ 1 మైనస్ 1 బై ఎన్ మైనస్ 3 ప్లస్ 1 బై ఎన్ మైనస్ 5 మైనస్ సో ఆన్ ఐ నాట్ ఆర్ ఐ1. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, మైనస్ ప్లస్ ఇలా వస్తుంది. ఐ నాట్ కానీ అయితే దాని ఫస్ట్ వాల్యూ పై బై 4, ఐ1 అయితే 1 బై 2 log 2. నెక్స్ట్ ఫార్ములా ఇంటిగ్రల్ 0 టు పై బై 4 tan పవర్ ఎన్ఎక్స్ ప్లస్ tan పవర్ ఎన్ మైనస్ 2x డిఎక్స్. ఆన్సర్ 1 బై ఎన్ మైనస్ 1. ఈ ఫార్ములాలు కొన్నిసార్లు డైరెక్ట్గా పడిపోతూ ఉంటాయి ఎంసెట్లో. 16th ఫార్ములా ఇంటిగ్రల్ 0 టు పై బై 4 పై బై 2 ఎన్ కాట్ పవర్ ఎన్ఎక్స్, ఇక్కడ కాట్ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ కాట్ పవర్ n మైనస్ 2x
cot power n minus 2x dx, that is equal to 1 by n minus 1, that is equal to 1 by n minus 1. If in is equal to 0 to pi by 4 secant power nx dx, where n belongs to z plus dx, in is equal to root over 2 whole power n minus 2 by n minus 1 plus n minus 2 by n minus 1 I n minus 2. Wallis formula. Okay, WLLAI వస్తుంది ఇక్కడ, I Wallis formula. Okay, if Imn is equal to integral 0 to pi by 2 sin power mx cos power nx dx, then Imn is equal to m minus 1 by m plus n I m minus 2n, m comma n belongs to z plus. B, Imn is equal to n minus 1 by m plus n I m comma n minus 2, m comma n belongs to z plus. Next form, integral 0 to pi by 2 sin power mx cos power nx. ఇక్కడ చెక్ చేసుకుంటే m minus 1, m minus 3, m minus 5, so on, n minus 1, n minus 3, n minus 5, so on, divide by m plus n, m plus n minus 2, m plus n minus 4, so on k. ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఈవెన్ అయిపోతే k ఈక్వల్ పై బై 2 అయిపోతుంది. రెండు ఫంక్షన్లు అదర్వైజ్ ఏదో ఒకటి అవ్వలేదు, ఆన్సర్ k ఈక్వల్ టు 1 అవుతుంది ఈ ప్లేస్లో. బాగా గుర్తుపెట్టుకోండి, m అండ్ n రెండు ఈవెన్ అయిపోతే చివరిన k ప్లస్లో పై బై 2 రాయాలి. అలా కాకపోతే k ఈజ్ ఈక్వల్ టు 1 రాయండి. నెక్స్ట్ ఫార్ములా, ఇంటిగ్రల్ 0 టు పై బై 2 సైన్ పవర్ mx కాస్ పవర్ nx dx. ఈ ఫంక్షన్ కానీ ఈవెన్ అయిపోతే 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు పై బై 2 సైన్ పవర్ mx కాస్ పవర్ nx dx. ఆడ్ అయిపోతే ఆన్సర్ 0, అంటే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంటిగ్రల్ 0 టు పై బై 4 లాగ్ 1 ప్లస్ tan θ dθ పై బై 8 లాగ్ 2. ఇక్కడ ఎంసెట్లు ఇస్తున్నప్పుడు డైరెక్ట్ ఫార్ములాలు చాలాసార్లు ఇస్తున్నాడు, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇంటిగ్రల్ పై బై 4 పై బై 2 లాగ్ 1 ప్లస్ కాట్ θ dθ పై బై 8 లాగ్ 2. ఇక్కడ θ ఉంటే ఇక్కడ dθ ఉంటుంది. ఇంటిగ్రల్ 0 టు పై బై 2 లాగ్ సైన్ x, ఇంటిగ్రల్ 0 టు పై బై 2 లాగ్ ఆఫ్ కాస్ x dx, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ పై బై 2 లాగ్ 2. ఈ రెండింటికి ఒకటే ఆన్సర్. ఓకే, ఇంటిగ్రల్ 0 టు పై బై 2 లాగ్ tan x dx, ఇంటిగ్రల్ 0 టు పై బై 2 లాగ్ కాట్ x dx, దట్ ఈస్ ఈక్వల్ టు 0. రెండింటికి ఒకే ఆన్సర్. ఇంటిగ్రల్ 0 టు పై బై 2 a cos x ప్లస్ b sin x బై cos x ప్లస్ sin x dx పై బై 4 a ప్లస్ b. ఇక్కడ ఒకసారి చూడండి, అన్నిటికీ ఈ మూడింటికి ఒకే ఫార్ములా. ఇక్కడ a tan x ఉంది, b cot x ఉంది, tan x ప్లస్ cot x పై బై 4 a ప్లస్ పై బై 4 ఇంటూ a ప్లస్ b. a secant x ఉంది, b cosecant x ఉంది, secant x ప్లస్ b cosecant x పై బై 4 a ప్లస్ b. నెక్స్ట్ ఫార్ములా చూడండి, అన్నిటికీ ఒకే ఫార్ములా. ఇంటిగ్రల్ 0 టు పై బై 2 ఉండాలి, ఇక్కడ సైన్ ప్లస్ కాసు, లేదా ఇక్కడ కాస్ కూడా ఉండొచ్చు సైన్ లేకుండా. కాస్ బై ఇలా కూడా రాయొచ్చు, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ కూడా రాయొచ్చు. ఇంటిగ్రల్ 0 టు పై బై 2, దాని ఆన్సర్ కూడా పై బై 4. ఇంటిగ్రల్ 0 టు పై బై 2 tan x బై tan x ప్లస్ cot x dx, ఇంటిగ్రల్ 0 టు పై బై 2 secant x బై secant x ప్లస్ cosecant x, ఆన్సర్ పై బై 4. నెక్స్ట్, ఇంటిగ్రల్ 0 టు పై బై 2 1 బై sin x ప్లస్ cos x dx, రూట్ ఓవర్ 2 ఇంటూ లాగ్ రూట్ 2 ప్లస్ 1. ఇంటిగ్రల్ 0 టు పై బై 2 dx బై a స్క్వేర్ sin స్క్వేర్ x ప్లస్ b స్క్వేర్ cos స్క్వేర్ x పై బై 2 ab, పై బై 2 ab. ఇంటిగ్రల్ 0 టు పై x dx బై a స్క్వేర్ sin స్క్వేర్ x ప్లస్ b స్క్వేర్ cos స్క్వేర్ x పై స్క్వేర్ బై 2 ab. ఇక్కడ చాలా సింపుల్గా ఇస్తూ ఉంటాడు, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అంటే మీకు ఇలాంటి సమ్ ఇవ్వచ్చు. ఇప్పుడు సపోజు ఇలా ఇచ్చాడు అనుకోండి, x dx బై 16 sin స్క్వేర్ x ప్లస్ 9 cos స్క్వేర్ x ఇచ్చాడు సమ్. అప్పుడు దీన్ని మీరు ఎలా చేస్తారంటే 0 టు పై బై 2 ఇచ్చాడు, డైరెక్ట్గా దీని ఆన్సర్ రాసేయచ్చు. పైన పై స్క్వేర్ రాసేయండి బై 2ab. 2 ఇంటూ a అంటే ఎంత అండి 4, b అంటే 3, 16 అంటే a స్క్వేర్ కదా. దేర్ఫోర్ ఆన్సర్ పై స్క్వేర్ బై 4 3 జెడ్ 12, 12 2 జెడ్ 24. దేర్ఫోర్ ఆన్సర్ పై స్క్వేర్ బై 24 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇలా చేస్తారు. నెక్స్ట్ సమ్, ఇంటిగ్రల్ 0 టు పై x tan x బై secant x ప్లస్ cos x dx, ఇంటిగ్రల్ 0 టు పై x sin x బై 1 ప్లస్ cos స్క్వేర్ x. ఇది cos స్క్వేర్ x. Therefore answer is pi square by 4. Therefore answer is pi square by 4. If a greater than 0, integral 0 to infinity e power minus ax cos bx dx, a by a square plus b square. ఇక్కడ సైన్ ఇస్తే ఆన్సర్ b by a square plus b square. అంటే ఒకవేళ సమ్ చేయాల్సి వచ్చింది అనుకోండి,
వాడు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఇచ్చాడు, ఈ పవర్ -4x ఇచ్చాడు, cos 3x ఇచ్చాడు. దేర్ఫోర్ ఆన్సర్ ఎంత అయిపోతుంది డైరెక్ట్ చూడండి. ఏ అంటే ఇక్కడ 4 బై a స్క్వేర్ 16, b స్క్వేర్ 9. దేర్ఫోర్ ఆన్సర్ 4/25 is the answer. 4/25 is the answer. Next, integral a to b root over x minus a into b minus x dx, that is equal to pi/8 into b minus a whole square. Integral a to b dx by root over x minus a into b minus x, answer pi. Integral a to b dx by x into root over x minus a into b minus x, pi by root ab. Integral a to b root over x minus a by b minus x dx, integral a to b root over b minus x by x minus a, pi by 2 into b minus a. ఈ రెంటికి ఒకే ఒక ఫార్ములా, ఈ రెంటికి ఒకే ఫార్ములా. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to a root over a plus x by a minus x dx, a into pi plus 2/2, pi plus 2/2. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to a root over a minus x by a plus x dx, a into pi minus 2/2. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పైన ప్లస్ ఉంది, దేర్ఫోర్ a into pi plus 2/2 రాయండి. పైన ఇక్కడ మైనస్ ఉంది, a into pi minus 2/2 రాయండి. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to n స్టెప్ x, దీన్ని స్టెప్ x అంటారు, దీన్ని ఫ్రాక్షనల్ పార్ట్ అంటారు. స్టెప్ x dx, దట్ ఈస్ ఈక్వల్ టు n into n minus 1/2, దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా r ఈక్వల్ టు 1 to n సిగ్మా ఇంటిగ్రల్ r minus 1 to r స్టెప్ ఆఫ్ x dx. మళ్ళీ ఒకసారి చూడండి, ఇంటిగ్రల్ 0 to n స్టెప్ x dx is equal to n into n minus 1/2, that is equal to sigma r equal to 1 to n integral r minus 1 to r step x dx, where n belongs to n. Integral 0 to n fractional part of x, that is equal to n/2, where n belongs to n, where step of x is the fractional part of x. If f of x is a periodic function, then with period t, integral 0 to nt f of x dx, n into integral 0 to t f of x dx, where n belongs to n. Integral a plus nt b plus nt f of x dx, lower interval a plus nt, upper interval b plus nt, that is equal to integral a to b f of x dx, f of x dx, okay, where n belongs to z. Integral mt nt f of x dx, that is equal to n minus m integral 0 to t f of x dx. Integral a to a plus nt, integral a to a plus nt f of x dx is equal to n into a plus t f of x dx. n is equal to n into integral 0 to t f of x dx. ఓకే, సో ఈ టాపిక్ మీకు చాలా ఈజీగా అర్థమై ఉంటుంది. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.